హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అనుకోని పిలవచ్చు. మీ అందరికి కూడా మోస్ట్ వెల్కమ్. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎన్‌టీఎస్‌సీ ఎగ్జామ్స్, లేకపోతే ఏపీఆర్‌జేసీ ఎగ్జామ్స్, లేకపోతే పాలిసెట్ లాంటి ఎగ్జామ్స్ ఇలాంటి వాటన్నిటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? నా చేతిలో అసలు టైమే లేదు కదా! అని అనుకుంటున్నారు కదా! నేను చెప్పాలంటే నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీని గాని మీరు కరెక్ట్‌గా ఫాలో అయ్యారనుకో, మీకు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ ప్లస్ ఏవైతే 10థ్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో రెండిటిని కలిపి మీరు రాసేయొచ్చు విత్ వన్ స్ట్రాటజీ. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వేమేమి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు? 10థ్ అయిపోయాక పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావు. ఈ పబ్లిక్ ఎగ్జామ్ కోసమే జీవితాంతం చిన్నప్పటి నుండి చూసుకుంటూ వచ్చావు కదా! బోర్డ్స్. అయితే నీకు తెలుసో తెలీదో స్కాలర్‌షిప్ కోసం ఎన్‌టీఎస్‌సీ లాంటి ఎగ్జామ్స్, లేదు నేను ఇంటర్‌లో పార్టిసిపేట్ చేస్తానంటే ఏపీఆర్‌జేసీ లాంటి ఎగ్జామ్స్, లేదు నేను పాలిసెట్ చేసి డిప్లొమా చేస్తామంటే ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ముందుగా ఈ 3 ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ మనం తెలుసుకుందామా? ఎన్‌టీఎస్‌సీ అనేది నీ క్లాస్ 9థ్ క్లాసు, 10థ్ క్లాసు రెండిటి యొక్క కాన్సెప్చువల్ డెప్త్‌ని పక్కాగా చెక్ చేస్తుంది. మెయిన్‌గా నీ మెంటల్ ఎబిలిటీ చెక్ చేస్తుంది. సో, అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, కొద్దిగా క్విక్‌గా ఉండాలి. అదే ఏపీఆర్‌జేసీలో ఒక ఎక్స్‌ట్రా థింగ్ వస్తుంది. ఇంగ్లీష్ అనేది టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ బయాలజీ తీసుకున్న వాళ్ళకి బయాలజీ కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు మిగిలిన సబ్జెక్ట్స్‌తో పాటు ఇవి ఉంటాయి. కాకపోతే ఈ ఎగ్జామ్‌లో ఎక్కువ క్వెషన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత స్పీడ్‌గా నేర్చుకున్నావు, ఎంత స్పీడ్‌గా సాల్వ్ చేస్తున్నావు, ఎలా అప్లై చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అంటే నీకు ఓవర్‌గా టెస్ట్ చేయడు. కానీ ఎక్కువ క్వెషన్స్ ఇచ్చేసి నీకు స్పీడ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ పాలిసెట్ ఈజ్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. హై వెయిటేజ్ టాపిక్స్ అంతా కూడా మ్యాథ్స్ చుట్టూ తిప్పుతుంది. అదే ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే డైరెక్ట్ అప్లికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అయితే మూడిటికి 3 విధానాలు. ఒక్క విషయం చెప్తాను చూడు. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎక్స్‌ట్రాగా ఇస్తే అది ఎన్‌టీఎస్‌సీ, ఇంగ్లీష్ ప్లస్ బయాలజీ ఈ 2 ఎక్స్‌ట్రా ఇస్తే అది ఏపీఆర్‌జేసీ, మూడోది పాలిసెట్ అనేది మ్యాథ్స్‌కి హై వెయిటేజ్ ఇస్తూ డైరెక్ట్ అప్లికేషన్ ఇస్తే ఇది పాలిసెట్ ఎగ్జామ్. మూడిటిని నేర్చుకున్నారు కదా! మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే టెక్స్ట్ బుక్ ఈజ్ ప్రాణం. నువ్వు ఏ దానికైనా సరే టెక్స్ట్ బుక్ అండ్ నేను చెప్పే క్లాసెస్ ఈ 2 కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత కాన్సెప్ట్స్ అనేవి పక్కాగా మాస్టర్ చేయాలి. అండ్ మూడోది రివిజన్. సో, ఈ 3 చేస్తే సెట్ అయిపోతుంది. నీకు కాస్త డీటెయిల్‌గా చెప్తా పనులైతే చూడు. ఫస్ట్ లెవెల్ 1 నీ స్కూల్‌కి పబ్లిక్ ఎగ్జామ్స్‌కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో అది ప్రిపేర్ అయితే చాలు. 80% టాస్క్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ లెసన్ అయిపోయిన వెంటనే సబ్జెక్ట్ క్వెషన్స్ సాల్వ్ చేస్తావు. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏవైతే ఎక్సర్సైజ్ క్వెషన్స్ ఉన్నాయో అవిటిని సాల్వ్ చేస్తావు. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తావు. తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట ఫుల్‌గా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. డెరివేషన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎక్స్‌ట్రాగా 20% ఏం చేస్తావంటే, ఇది ఎంసీక్యూ టెస్ట్ కాబట్టి, ఈ ఎంసీక్యూస్ మీద గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటూ, ట్రిక్స్ మీద, షార్ట్ కట్స్ మీద వర్క్ చేసుకుంటూ, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏబీసీడీల్లో ఎలాగ ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేయాలనేది చేసుకుంటూ, మెయిన్‌గా నీ మ్యాథ్స్‌ని, నీ మెంటల్ స్టేటస్‌ని ఎక్కువగా స్పీడ్ కోసం ట్రై చేసుకుంటూ వెళ్తావు. ఇది మేజర్‌గా. అంటే ఇక్కడంతా కూడాను ఎంసీక్యూ మీద ఏవైతే కావాలో ఆ యాప్టిట్యూడ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నావు. సో, నీకు క్లియర్‌గా చెప్తా. ఏటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. బోర్డ్ కోసం నువ్వేం ప్రిపేర్ చేస్తావు? మ్యాథ్స్ కోసం ప్రూఫ్స్, థియరమ్స్, డెరివేషన్స్ ఇదేం చేస్తావు కదా! కానీ మ్యాథ్స్‌లో ఇలాంటి ఎగ్జామ్స్ కోసము స్పీడు, షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ లెసన్స్ క్వాడ్రాటిక్స్, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ ఈ లెసన్స్‌లో షార్ట్ కట్స్ గట్టిగా వర్కౌట్ అవుతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే నువ్వు టెక్స్ట్ బుక్‌లో ఏం నేర్చుకుంటావు పబ్లిక్ ఎగ్జామ్ కోసం? డెఫినిషన్స్ లేకపోతే ఎక్స్‌పెరిమెంట్స్ ఇవే నేర్చుకుంటావు కదా! ఇక్కడ నువ్వేం చేయాలంటే న్యూమరికల్స్ మీద గట్టిగా ఫోకస్ చేయాలి. అండ్ ఎసర్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి చూసావా? సో, అలాంటి వాటి మీద గట్టిగా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. బయాలజీలో నువ్వు డయాగ్రామ్స్, టెర్మినాలజీస్ మీద వర్క్ చేస్తావు. కానీ ఇక్కడ నువ్వు డీప్ రీకల్ ఒక హార్మోన్ అనుకుని చెప్తే ఆ హార్మోన్ ఏంటి? అది ఏ పార్ట్‌కి సంబంధించింది క్లియర్‌గా తెలిసిపోవాలి. అండ్ ఒకవేళ ఎన్‌టీఎస్‌సీ ఎగ్జామ్స్ అయితే నీకు అసలు ఎగ్జామ్‌లో నీకు లేదు. కానీ పబ్లిక్ ఎగ్జామ్‌లో ఉండదు. కానీ ఇక్కడ నువ్వు సెపరేట్‌గా యాప్టిట్యూడ్, రీజనింగ్ 2 కూడాను నేర్చుకోవడానికి ట్రై చేయాలి. పజిల్స్, డీకోడింగ్ సో, నంబరింగ్ ఇచ్చేసి ఇలా చేయాల్సి ఉంటది. ఇది ఎక్స్‌ట్రాగా నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు 1 అవర్ కూర్చోబెట్టుకొని సిలబస్ ప్రకారం వెళ్ళిపోతే చాలు. అయితే మరి ఎలా మేనేజ్ చేసుకుంటావంటే సాటర్‌డే, ఫ్రైడే మాక్ టెస్ట్‌ల కోసం పెట్టేసుకో. ఓకేనా? ఒక ఎగ్జామ్ రాస్తావు, అనాలిసిస్ చేసుకుంటావు అండ్ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. సాటర్‌డే, సండే దానికి పెట్టావు కదా! మరి మిగిలిన డేస్ అంతా ఏంటి? ఇక మిగిలిన డేస్ స్కూల్‌కి గట్టిగా వర్క్ చేసి, స్కూల్ హోమ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని, ఒకవేళ టైం మిగులుతుందంటే ఆ ఎక్స్‌ట్రా ఎంసీక్యూస్ మీద గట్టిగా టైం అంతా పెట్టుకుంటూ వెళ్తావు. సో, ఇక్కడ నాలెడ్జ్ బిల్డింగు, ఇక్కడ నువ్వు టెస్టింగు ఇది నీకు హార్ట్‌లా పనిచేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు కొన్ని 3 రూల్స్ చెప్తా. షెడ్యూల్ ఉండాలి. షెడ్యూల్ ప్రకారంగా రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మాక్ టెస్ట్‌లు 100 రాసానని కాదు. ఒక్కొక్క మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేయాలి. ఎక్కడ నీకు మార్క్స్ పోతున్నాయి అనేది. అది మేజర్‌గా హార్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ లాంగ్ మ్యారథాన్ కాబట్టి హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకో. మెంటల్ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే పనులన్నీ అవుతాయి. సో, ఫైనల్‌గా నీకు ఒకటే ఒక మాట చెప్తున్నా చూసుకో. నువ్వేం చేయాలి ప్రతి వీక్ అంటే
ఒక వీక్‌కి ఒక కాన్సెప్ట్ అనేది గట్టిగా ఫిక్స్ అయిపో. ఏ కాన్సెప్ట్స్ అనేవి నేను నేర్చుకోవాలనుకోని, ప్రతిరోజు 1 హవర్ ఎంసీక్యూస్‌కి ఆ పర్టిక్యులర్ టాపిక్‌కి ప్రాక్టీస్ చేసుకొని ట్రై చేయి. సండే మాక్ టెస్ట్. ఇదే నీ కాన్సెప్ట్. ఒక వీక్‌కి ఏం కాన్సెప్ట్స్ నేర్చుకుంటావు, ప్రతిరోజు రాత్రి ఎంసీక్యూ టెస్ట్‌లు, లాస్ట్ రోజు ఒక 8 టెస్ట్ చేసుకుంటే చాలు, పనులన్నీ అయిపోతాయి. సో, ఇది మేజర్‌గా. సో, ఇన్ కేస్ ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీకేదైనా హెల్ప్ కావాలంటే కింద అడగండి, నేను చెప్తా. ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పా. రెండోది ఒక వీక్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పా. మూడోది ఏ సబ్జెక్ట్స్ నుండి బోర్డ్ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ పాయింట్ కూడా చెప్పా. నాలుగోది ఎలా కేటగరైజ్ చేసుకోవాలని చెప్పాను. ఐదోది మాక్ టెస్ట్‌ల యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. ఇక ఆరోది నీ ప్రయత్నం మాత్రమే ఉంది. నువ్వు ప్రాక్టికల్‌గా దీని అంతటిని అప్లై చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకు చెప్పు. నేను కింద కామెంట్ సెక్షన్‌లో చూస్తూ ఉంటా. సో, ఎందుకంటే నీలాంటి టాపర్స్‌కి ఇంకా సైన్ చేస్తేనే నాకు కూడా మజా వస్తుంది. సో, ఆల్ ది బెస్ట్. ఎంతమంది ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీ పేర్లు పెట్టండి. మీరు ఏ ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటున్నారో పెట్టండి. నేను పర్సనల్‌గా మెసేజ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? బాయ్.